నమస్కారం అండి. ఈరోజు నవంబర్ 12 వరల్డ్ నిమోనియా డే సందర్భంగా చిన్న అవగాహన సదస్సు నిర్వహిస్తున్నాము మా సెంట్రల్ సిటీ హాస్పిటల్లో. నేను డాక్టర్ శివప్రసాద్, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్. సో నిమోనియా అంటే ఏంటంటే ఊపిరితిత్తులకు వచ్చే ఇన్ఫెక్షన్ అండి. లైక్ ఏ భాగానికైనా ఇన్ఫెక్షన్ వస్తే ఎట్లయితే మనం ఆ భాగానికి ఇన్ఫెక్షన్ వచ్చిందంటామో అట్లనే ఊపిరితిత్తులకు వచ్చే ఇన్ఫెక్షన్ నిమోనియా అంటాము. దాని తెలుగులో నిమ్మ అని కూడా అంటాము. దీనికి రకరకాల కారణాలు ఉంటాయండి. అంటే లైక్ మెయిన్గా బ్యాక్టీరియా, వైరస్, ఇట్లా ఫంగస్ అన్ని రకరకాల కారణాలు ఉంటాయి నిమోనియా రావడానికి. సో అవి మనకి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి అక్కడ ఇన్ఫెక్షన్ కాజ్ చేయడం వలన వచ్చే పరిణామాలు ఇవన్నీ. సో ఇవి ఎవరిలో ఎక్కువగా హై రిస్క్ గ్రూప్స్ అంటాం. అంటే ఎవరిలో ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందంటే ముఖ్యంగా అయితే చూసుకుంటే మనం చిన్నపిల్లలు, నెక్స్ట్ పెద్దవారు అంటే 65 సంవత్సరాలు దాటిన వారు, లేదంటే ఏమైనా ఇతరత్ర ప్రాబ్లమ్ అంటే షుగర్ ఉన్న వాళ్ళు, ఆల్రెడీ ఊపిరితిత్తుల్లో ఆస్తమా, స్మోకింగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు, రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారు అంటే హెచ్ఐవి లేదా క్యాన్సర్ మందులు వాడుతున్నవారు కానీ, ఇలాంటి వాళ్ళు, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవారు, గుండె ప్రాబ్లమ్స్, ఇలాంటి వారు కొంచెం హై రిస్క్ గ్రూప్స్ అంటాము. సో వీళ్ళల్లో నిమ్మ వచ్చే అవకాశం కొంచెం ఎక్కువగా ఉంటుందండి, ఈ నిమోనియా వచ్చే ఛాన్సెస్. సో ప్రధానంగా వీటికి వచ్చే లక్షణాలు ఏంటంటే చలితో కూడిన జ్వరము, దగ్గినప్పుడు కళ్ళెపడటము, ఆయాసం రావటం, ఛాతీ నొప్పి, ఒళ్ళంతా నిస్సత్తుగా ఉండటము, నీరసంగా ఉండటము, కండరాల నొప్పులు, ఇట్లాంటివి ముఖ్యంగా దీనికి వచ్చే లక్షణాలు అనమాట. సో దీన్ని ఎలా నిర్ధారిస్తాము? మెయిన్గా వైద్య పరీక్షల్లో డాక్టర్ దగ్గరికి, మన దగ్గరికి ఎవరైనా ఇట్లాంటి సమస్యలతో వచ్చినప్పుడు వాళ్ళని ఫిజికల్ ఎగ్జామిన్ చేసి వాళ్ళకి ఏమైనా లంగ్స్లో ఏమైనా ఫైండింగ్స్ ఉన్నాయి ఇలాంటివి చూసుకొని దాని తర్వాత మనము అవసరమైనప్పుడు ఏమైనా అవసరానికి ఏమైనా బ్లడ్ టెస్ట్లు కానీ, ఎక్స్రే కానీ ఇట్లాంటివి తీసి నిర్ధారించుకుంటాము. సో నిర్ధారించుకున్న తర్వాత దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇస్తాం అనమాట. సో ముఖ్యంగా ఇందాక నేను చెప్పినట్టు బ్యాక్టీరియా, వైరస్ ఇట్లా చూసుకుంటే ముఖ్యంగా ఏది కారణం జరుగుతుందంటే ఎక్కువ కామన్గా వచ్చే వైరస్ ఇన్ఫెక్షన్స్ అనండి. అంటే ఈ ఇన్ఫ్లుయెన్జా వైరస్ అని, రెస్పిరేటరీ సిన్సిటిస్ వైరస్ అని, తర్వాత కోవిడ్ వైరస్. ఇంతకుముందు మనకి 2019, 2020 ఆ టైంలో కరోనా వైరస్ కొంచెం ఎక్కువగా మనకి ఇబ్బంది పెట్టింది ఆ టైంలో. అది కూడా ఒక రకమైన నిమోనియానే, వైరల్ నిమోనియా అంటాము. ఎందుకు వచ్చింది అంటే కరోనా వైరస్ వల్ల వచ్చినట్టు అనమాట. అలా కాకుండా బ్యాక్టీరియల్ నిమోనియాలు చూసుకుంటే ముఖ్యంగా మనకి టీబీ అనేది కూడా నిమ్మే, అదొక ఇన్ఫెక్షనే. సో అట్లా న్యూమోకోకల్ నిమోనియా అంటాము, హిమోఫిలస్ అని. ఇప్పుడు రకరకాల ఐసీలో ఎక్కువ రోజులు స్టే చేయడం వల్ల వేరే ఇతర ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఊపిరితిత్తులకి ఇన్ఫెక్షన్ వచ్చి కొన్ని నిమోనియా లక్షణాలు ఎక్కువ ఉంటే కనుక దానికి మనం మెయిన్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తామండి. అంటే దగ్గు, ఆయాసం ఇవి తగ్గడానికి వాటికి సపోర్టివ్గా ఇస్తుంటాం. లైక్ ఆయాసం ఉన్న వాళ్ళలో ఆక్సిజన్ సపోర్ట్ ఇవ్వడము, ఆక్సిజన్ తగ్గితే లేదా ఎన్ఐవి సపోర్ట్, నాన్ ఇన్వాసివ్ వెంటిలేషన్ అంటాము. అవసరమైనప్పుడు వెంటిలేటర్ సహాయం కూడా అందించాల్సి వస్తూ ఉంటుంది. కొన్ని స్పెసిఫిక్ కేసెస్లో యాంటీవైరల్ ట్రీట్మెంట్ కూడా, యాంటీవైరల్ ట్యాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కూడా ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది. అదే బ్యాక్టీరియా చూసుకున్నట్టయితే మనకి యాంటీబయాటిక్స్తో దాన్ని మనము నయం చేసుకుంటామండి. వారిలో కూడా ఆక్సిజన్ స్థాయి తగ్గినప్పుడు మనకి ఆక్సిజన్ సహాయం తీసుకొని ఇట్లాంటివి చేస్తూ ఉంటాము. టీబీ అయితే అగైన్ మనం 6 నుంచి 9 నెలల మందులు వాడతాము. సో ముఖ్యంగా జనాల్లో ఉన్న ఒక మూఢనమ్మకం ఏంటంటే నెమ్ము ఒకసారి వస్తే జీవితాంతం ఉండిపోతుందేమో మనకి అనే ఒక చిన్న మూఢనమ్మకం ఉంటుందండి. సో నెమ్ము అంటే ఏమీ లేదు, ఇందాక నేను చెప్పినట్టు ఊపిరితిత్తులకు వచ్చే ఇన్ఫెక్షన్. మిగతా భాగాలకి ఎక్కడైనా ఇన్ఫెక్షన్ వస్తే కొన్ని రోజులు మందులు తీసుకుంటే ఎలా తగ్గిపోతుందో దీనికి కూడా అట్లనే తగ్గిపోతుంది. పూర్తిగా నయమయ్యే జబ్బు ఇది. అంతేకాని మనకు ఒకసారి వచ్చిందంటే జీవితాంతం ఉంటుంది అలా అనేవి ఇది ఉండదండి. టీబీ నెమ్ము వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ రోజులు వాడాల్సి వస్తుంది. మిగతా దానికి మనం వారం 10 రోజులు మెడిసిన్స్ వాడితే, యాంటీబయాటిక్స్ ఇట్లాంటివి. టీబీ కొంచెం 6 నుంచి 9 నెలలు ఎక్కువ రోజులుగా అట్లా 6 నుంచి 9 నెలలు వాడాల్సి వస్తుంది. అంతే తప్ప ఒకసారి వచ్చిందంటే జీవితాంతం ఉంటుంది అట్లా ఏమి ఉండదండి. పూర్తిగా నయమయ్యే జబ్బు ఇదంతా కూడా. సో ఇవి మనకి ట్రీట్మెంట్లో ఉండే ఆప్షన్స్ అనమాట. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనము ఈరోజు అందరికీ అవగాహన కల్పించాల్సింది ఏంటంటే ఏ వ్యాధి అయినా కూడా వ్యాధి వచ్చిన తర్వాత మనము దానికి వైద్యం తీసుకోవడం కంటే కూడా ఆ వ్యాధి రాకుండా ఉండేదానికి ప్రయత్నించడం చాలా ముఖ్యం. అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటాము. సో ఇప్పుడు ఈ నిమోనియా రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సో ఇందాక నేను చెప్పినట్టు హై రిస్క్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వారి క్రమం తప్పకుండా టీకా వేయించుకోవటం మంచిదండి. నిమోనియా వ్యాక్సిన్ అంటాము. అంటే బ్యాక్టీరియల్ వ్యాక్సిన్, న్యూమోకోకల్ వ్యాక్సిన్ అని ఇట్లా ఉంటాయి. నెక్స్ట్ వైరస్కి ఏమో ఫ్లూ వ్యాక్సిన్స్ అని ఉంటాయి అనమాట. పిల్లలకి ఎట్లాగో మనం ఇస్తూ ఉంటాము, పెద్దవారు కూడా తీసుకోవడం మంచిది ఖచ్చితంగా. ఈ కరోనా తర్వాత కూడా కొంత అవగాహన జనాల్లో పెరిగి వాళ్ళే మమ్మల్ని కూడా అడుగుతూ ఉన్నారు, ఇట్లా నిమోనియాకి వీటికి వ్యాక్సిన్స్ వచ్చినాయంట కదండి, మేము కూడా తీసుకుంటూ ఉన్నాం. సో అవగాహన అనేది తీసుకోవడం మంచిది. నెక్స్ట్ దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు అంటే బీపీ, షుగర్, నేను చెప్పినట్టు కిడ్నీ ప్రాబ్లమ్స్, రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవాళ్ళు, హెచ్ఐవి బారిన పడేవారు, ఇలాంటి వారికి ఆల్రెడీ వారే మందులు క్రమం తప్పకుండా వాడుతూ ఉండాలి. అంతే స్కిప్ చేయడం లేదా ట్రీట్మెంట్ మధ్యలో ఆపడం లాంటివి జరిగితే అగైన్ ఇమ్యూనిటీ తగ్గి ఇట్లా నిమోనియా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట.
నెక్స్ట్ కొంచెం ఈ రోజుల్లో కొంచెం గాలి వాతావరణం అంతా కూడా పొల్యూషన్ అది ఎక్కువ ఉంది. సో చెట్లు ఎక్కువగా పెంచడం ద్వారా మనకు మంచి గాలి, మంచి ఇది రావడం వలన కూడా మనకు ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. స్మోకింగ్ చేసే వాళ్ళు స్మోకింగ్ అవాయిడ్ చేయడము, తర్వాత పబ్లిక్ ఎక్కువగా ఉండే ప్లేస్లో మాస్కులు ధరించడము, లేదా ఇంట్లో ఎవరికైనా చిన్న జలుబు, దగ్గు ఇట్లాంటివి ఉంటే కనుక తరచుగా చేతులు కడుక్కోవడము, మాస్క్ వాడటము లాంటివి కనుక చేస్తే కనుక శానిటైజర్ వాడటం లాంటివి చేస్తే ఖచ్చితంగా మనం దాన్ని నివారించవచ్చండి. సో నిమోనియా అనేది పూర్తిగా నయమయ్యే జబ్బే, నివారించవచ్చు. మనకు సాధ్యమైనంత వరకు దాన్ని నివారించవచ్చు. ఒకవేళ దాని బారిన పడినా కూడా పూర్తిగా క్లీన్ అయ్యి కంప్లీట్గా నయమయ్యే జబ్బేనండి. అంతేగాని అది మనకు ఒకసారి వచ్చిందంటే జీవితాంతం ఉంటుందనో లేకపోతే మూఢనమ్మకాలు లాంటివి అని పెట్టుకోవాల్సిన అవసరం ఏమి. థ్యాంక్ యూ. డే సందర్భంగా మనకి ఎక్కువగా నేను ఐసీయూలో ఎక్కువగా చూసే కేసుల్లో ముందు అందరికీ కూడా ఈ రూరల్ ప్రాక్టీషనర్స్ వాళ్ళ యొక్క యాంటీబయాటిక్స్ అనేది ఎక్కువగా విపరీతంగా విచ్చలవిడిగా వాడటం వల్ల మన దగ్గరికి వచ్చేసరికి చాలా ప్రమాదకర స్టేజ్లో వస్తున్నారు. సో అలాంటివి నివారించడానికి మనకి ఎప్పుడైతే ఈ జ్వరము, దగ్గు, ఆయాసం ఇవి వచ్చినాయో మొదటే మనకి కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఊపిరితిత్తులు కనుక పరీక్ష చేయించుకుంటే మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సో అలాగే మన సెంటినీ సిటీ హాస్పిటల్ నందు 5 పల్మనాలజిస్ట్ గ్రూప్ ఉండటం వల్ల మనకి విజయవాడలో ఎక్కడా లేనటువంటి అన్ని సదుపాయాలు, బ్రాంకోస్కోపీ కానీ, థొరకోస్కోపీ కానీ, ఏ ప్రొసీజర్ అన్నా హై ఎండ్ ప్రొసీజర్ దేనికైనా సరే మనం అన్ని విజయవాడలో ఇక్కడే మనం చేసుకునే విధంగా ఏర్పడినందుకు ధన్యవాదాలు.